మరో 24 గంటల్లో చందనోత్సవం మొదలవుతుంది. ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే లభించే స్వామి నిజరూప దర్శనం చేసుకోవడానికి లక్షల సంఖ్యలో భక్తులు వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కొంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. అయితే టికెట్ల విషయంపై కొంత గందరగోళం జరిగినప్పుడు కూడా ఖచ్చితంగా స్వామిని ఈరోజు దర్శించుకోవాలనే ఆకాంక్ష మాత్రం చాలామంది భక్తుల్లో ఉంది. ఈ దశలో కొందరు భక్తులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, అంటే చాలా దేవుళ్ళతో మీకు అనుబంధం ఉంటుంది, చాలా టెంపుల్స్కి వెళ్తుంటారు. బట్ ఈ సింహాచలం అప్పన్న స్వామితో ఎట్లాంటి నమ్మకం కావచ్చు, ఎట్లాంటి అనుబంధం ఉంది? సో యాక్చువల్‌గా నేను ఫస్ట్ నుంచి అన్ని ప్లేసెస్ కవర్ చేయడం అనేది నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ నరసింహస్వామి ఆలయాలున్న అహోబిలం కవర్ చేశాము. ఇంకా ధర్మపురి కవర్ చేశాము. యాదగిరిగుట్ట కవర్ చేశాము. సో అలాగే ఇంకా సింహాచలం కూడా కవర్ చేయాలని ఎప్పటినుంచో కోరిక ఉంది. కోయిన్సిడెంటల్లీ చందనోత్సవం ముందు రోజు రావడం కొద్దిగా అదృష్టంగానే ఉంది మాకైతే. సో నాట్ ఓన్లీ ఇది, ఇంకా మిగతా పుణ్యక్షేత్రాలు కూడా కవర్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే సార్, మీరు చూడండి, ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్, గోపురాలు ఇవన్నీ ఎట్లా అనిపిస్తుంది? అంటే ఒక హిస్టారికల్గా అనిపిస్తుందా మీకు? ఇది దర్శనం చాలా బాగా మంచిగా అనిపిస్తుంది మాకు. రేపు చందనోత్సవానికి ఉంటే చాలా బాగుండని మాకు అనిపించింది. ఈరోజు చాలా ఆనందంగా అనిపించేసింది. మేము ఇంతకుముందు వేరే ఇది అహోబిలము నరసింహస్వామి ఒకటి చూసాము, మిగతావి చూసాము. ఇక్కడ చాలా పవిత్రంగా ఉంది. ఇంతటి పవిత్రమైన స్థలం చూడడం మాకు చాలా ఆనందకరము. ఇది మోక్షప్రదాయని అని కూడా మాకు తెలుస్తుంది. ఇక స్థలం చూసి ఈ ప్రహ్లాదుడు కూడా మోక్షప్రదాయని వచ్చేసాడు. అటువంటి వాటిలో మాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి మళ్ళీ దర్శించాలంటే మాకు ఆనందంగా ఉంది. మీరు కూడా అంటే చాలా చోట్లకి ఫ్యామిలీతో వెళ్తుంటారు కదా, బట్ ఈ టెంపుల్ ఎట్లా అనిపిస్తుంది? నెక్స్ట్ చూసారు కదా ఈ క్లైమేట్, కొండలు, ఇట్లాగా వైజాగ్ సిటీ, ఇవన్నీ చూసాక మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఎంత వేడిలో ఇంత జర్నీ చేసి వచ్చి ఇక్కడ చాలా చల్లగా బాగుంది. మేము ఫస్ట్ టైం యాక్చువల్గా రావడము. రేపు ఎక్కువ మంది ఉంటారు అనుకొని వచ్చాము, కానీ కుదిరితే ఖచ్చితంగా రేపు కూడా వచ్చి దర్శనం చేసుకుంటాము. చూడండి, అంటే మీరు తిరుపతి కూడా వెళ్ళారు, యాదగిరిగుట్ట, ఇట్లాగా అహోబిలం ఇవన్నీ చూసారు. బట్ వైజాగ్ అట్లా సీకి దగ్గరగా ఇట్లాగా ఇది చూసారు కదా, మేఘాలు ఇవన్నీ ఒక డిఫరెంట్గా ఒక ప్రశాంతమైన వాతావరణం అట్లాగా. అండి, నేను యాక్చువల్గా 12 years కింద వైజాగ్ వచ్చాను. ఆ బీచెస్ అన్నీ చూసాము. అరకు టెంపుల్ మిస్ అయ్యామని ఇప్పుడు అదే పనిగా అనుకొని వచ్చాము. ఓకే, హిస్టరీ విన్నారు కదా మీరు, ఒక ప్రహ్లాదుడు అంటే భక్తుడి కోసం ఈ దేవుడు అవతరించారని. ఆ హిస్టరీ మీకు తెలుసా? ఒక ఇంట్రెస్టింగ్ అనిపించింది. మూవీ చూసామండి, భక్త ప్రహ్లాద చాలా సార్లు. చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొత్తగా యానిమేషన్లో కూడా మహావతార్ నరసింహ వచ్చింది కదండి, అది కూడా చూసాము, పిల్లలకు కూడా చూపించాము. ఈరోజు చూసుకుంటే వీరంతా కూడా కడప ప్రొద్దుటూరు ప్రాంతం నుంచి వచ్చారు. అయితే నిజరూప దర్శనం అనుకోకుండా వీరికి దీని మీద అవగాహన లేనప్పటికీ ఒకరోజు ముందుగానే ఇక్కడ దర్శనానికి రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నారు. వేరు ప్రాంతాల్లో లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఈ వాతావరణం, అలాగే వైజాగ్ దగ్గరలో ఉన్న అరకు ఇలాంటి ప్రాంతాలతో కూడిన ఈ ప్రాంతంలో దర్శనం చేసుకోవడం అన్నిటికంటే మించి ఒక హిస్టరీ. హిరణ్యకశిపుడు కాలం నుంచి కూడా ప్రహ్లాదుడు ఇట్లాంటి అంశాలు కూడా ఒక రకంగా ఈ సింహాచలం పురాణంతో కలిసి ఉండడం పట్ల వీరంతా కొంత ఆసక్తి చూపిస్తున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV సింహాచలం నుంచి.